మార్కాపురం జిల్లా దోర్నాలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ దగ్గర 456 కోట్లతో ఆధునీకరించిన ఫీడర్ కెనాల్ ని ప్రారంభించారు ఆయన. ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ రైతులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పంటల పరిస్థితితో పాటు నీటి లభ్యత గురించి కూడా రైతులను అడిగి తెలుసుకున్నారు. కెనాల్ లైనింగ్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. మార్కాపురం జిల్లా దోర్నలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన లైవ్ దృశ్యాలను ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ దగ్గర 456 కోట్లతో ఆధునీకరించిన ఫీడర్ కెనాల్ ని ప్రారంభించిన అనంతరం ప్రస్తుతం నమూనాను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అధికారులను అడిగి అక్కడ వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. మంత్రులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ రైతులతో కాసేపు మాట్లాడారు సీఎం. పంటల పరిస్థితి, నీటి లభ్యత గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. కెనాల్ లైనింగ్ పనుల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నమూనాని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తున్న దృశ్యాలని చూడొచ్చు లైవ్ లో. విజిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు రివర్ వరకు వెళ్తుంది. ఆ పక్క ఎర్రగొండపాలెం వరకు ఆ పక్క వస్తుంది. ఎత్తేయలేరు. ఈ రెండు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం డబ్బులు ఖర్చు పెడితే ఈ 2000 కోట్లు మొత్తం పూర్తి వస్తుంది. అంతేనా? దేశవారిపేట, ఖమ్మం మండలాల్లో మనం అటు కూడా కాదు అడిగేదంటే ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి నెక్స్ట్ ఫేజ్ అక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి టనల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ టనల్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ రావాలి. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెడితే ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి. ఈ 400 ఈ 2000 కోట్లు ఖర్చు పెడితే ఈ పక్కుండే ఉదయగిరి పూర్తవుతుంది. సీతారాం సాగర్ అది ఒకటి మిగులుతుంది. అది పోరుమామిళ్ళకి లింక్ చేస్తున్నారు. అంతే కదా? కాబట్టి పోరుమామిళ్ళది ఒకసారి తీసుకొని ఏ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాచర్లోకి వచ్చిన తర్వాత గిద్దలూరు కూడా నిండిపోవా? ఎక్కడి నుంచి ఉంది? ఉంది అక్కడ. ఇప్పుడు మీరు రాచర్ల నుంచి నీళ్లు అక్కడ దాకా వెళ్తాయా? ఇప్పుడు రాచర్ల ట్యాంక్ వరకే మన సిస్టమ్ డెవలప్. ఇప్పుడు ఖమ్మం గిద్దలూరు పోదా? ఖమ్మం నుంచి గిద్దలూరు. హరీష్ ఇక్కడ లిఫ్ట్ పెట్టి రాత్రుల ట్యాంక్ దగ్గర లిఫ్ట్ పెట్టి మనం ఆ రెండు సిస్టమ్స్ డెవలప్ చేయాలి. అది హౌ మెనీ టీఎంసీ మనం తీసుకుపోవాలనుకుంటున్నాం సార్? మనం దాని ద్వారా మనం 58,000 ఎకరాలు 6